అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఆంధ్ర ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు అంబేద్కర్ ఆశయ సాధన సమితి జాతీయ అధ్యక్షులు కాల్వ రవి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ర్యాలీ మరియు డప్పు కళాకారులతో డప్పు వాయిద్యాలతో అంబేద్కర్ చిత్రపటాన్ని భారత కరెన్సీ నోట్లపై ముద్రించాలని డిమాండ్తో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కాల్వరవి మాట్లాడుతూ అంబేద్కర్ చిత్రపటాన్ని భారత కరెన్సీపై ముద్రించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ నెరవేరే వరకు దీన్ని ఎంత దూరమైనా తీసుకెళ్తాం, ఎంతకాలమైనా పోరాటం చేస్తామని మీడియా ముఖంగా తెలిపారు. ఈ ఉద్యమ ఫలితంగా 10 రూపాయల కాయిన్పై అలాగే 125 రూపాయల కాయిన్పై అంబేద్కర్ చిత్రపటం వేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐకి కాల్వ రవి ధన్యవాదాలు తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడిందంటే ముఖ్య కారకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తెలిపారు. అంబేద్కర్ గారిని చిరస్థాయిగా గుర్తుంచుకోవాలి అంటే భావితరాలకు ఆయన విలువ తెలియచేయాలి అంటే తక్షణమే కరెన్సీ నోట్లపై ఆయన చిత్రపటాన్ని ముద్రించాలని కాల్వ రవి తెలిపారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా కాల్వ రవి మరొక డిమాండ్ తెర మీదకు తీసుకువచ్చారు. ఎస్సీ రిజర్వేషన్ 15% నుంచి 30కి పెంచాలి అని కాల్వ రవి డిమాండ్ చేశారు. రిజర్వేషన్ పెంచే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి రాజ్యాంగం అమలులో ఉన్న నాటి నుంచి ఇప్పటి వరకు 76 సంవత్సరాలు దాటినా 15% రిజర్వేషన్ కొనసాగుతుంది. 76 సంవత్సరాలు పైబడిన నాటి నుంచి ఎస్సీ ప్రజలు పర్సంటేజ్ ఎంతో పెరిగింది. ఆ పెరిగిన జనాభా ప్రకారం ఎస్సీలకు 30% రిజర్వేషన్ పెంచాలి అని పేర్కొన్నారు. ఈ 30% రిజర్వేషన్ ఎస్సీ ప్రజలకు వచ్చే వరకు పోరాడుతామని తెలిపారు. అలాగే ఎస్సీ కులంలో ఉన్న అన్ని కుల సంఘాలు 15% నుంచి 30% రిజర్వేషన్ పెంచే వరకు కాల్వరవి పోరాటానికి అందరూ మద్దతు ఇవ్వాలని, ఎస్సీల హక్కులు సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ కాల్వ యేసుపాదం, గుండాల రాకేష్, ఇజ్రాయేల్, పల్నాడు జిల్లా మహిళా అధ్యక్షురాలు ఈశ్వరమ్మ, అంబటి ఉషారాణి, దొడ్డ ఇందిరా, దుర్గా, శివకుమారి, మల్లవరపు బాబు, మందా సురేష్, జంగాల వెంకటేశ్వర్లు, బొమ్ము బాబు, బొమ్ము జయరాబు, కొందా యోహాను, మస్తాన్, బొమ్మ ఆశీర్వాదం, మురికిపూడి దేవా, శ్రీను, శాంతయ్య, యేసుబాబు, మహి, బ్రహ్మారెడ్డి, పాతర్ల చిన్ని, తలారి బాలరాజు, విమలయ్య, గర్నపూడి ఆంజనేయులు, చిలక నాగయ్య, వలపర్ల బాబు, ఆంధ్ర ఎంఆర్పిఎస్ కార్యకర్తలు, అంబేద్కర్ ఆశయ సాధన సమితి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంబేద్కర్ గారి జయంతి రోజు అంటే అణగారిన వర్గాలకి, దళిత పీడిత చేతులందరికీ కూడా పండుగ రోజు. అందుకనే ఈరోజు మా విద్యార్థులు, మా చెల్లెళ్ళు ఎంతో ఉత్సాహంగా, ఎంతో ప్రేమతో అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకుంటూ ఎంతో గొప్పగా వీళ్ళు డాన్స్ విన్యాసాలు చేసుకుంటూ ఆటపాటలతో ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం ముందు అంబేద్కర్ గారు మాకు ఏమి ఇచ్చారు అనేది 2 మాటల్లో వీళ్ళు చెప్పారు. నిజంగా అంబేద్కర్ గారు చనిపోలేదు. ఇగో ఇలాంటి విద్యార్థుల్లో ఎప్పటికీ చిరస్మరణీయుడిగా ఉంటాడు. ఆయన బ్రతికే ఉండడం, మా అందరిలో బ్రతికే ఉన్నాడని చెప్పని కోరుకుంటూ ముఖ్యంగా 2 విషయాలు నేను తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడికి వచ్చేసిన విద్యార్థులు అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు. మహిళలకి, అలాగే పాష ఫెలోషిప్కి, ఆంధ్ర ఎంఆర్పిఎస్, అదేవిధంగా అంబేద్కర్ ఆశయ సాధన సమితి నాయకులు, కార్యకర్తలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ రేపు తీసుకోబడిన కార్యాచరణ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని భారత కరెన్సీపై ముద్రించాలని ఒక డిమాండ్. అదేవిధంగా ఎస్సీలకి 15% నుంచి 30% రిజర్వేషన్ పెంచాలని చెప్పిన దాని మీద చేయబోతున్న పోరాటానికి అందరూ ఈ రాష్ట్రంలో, దేశంలో ఉండబడే ఎస్సీ సంఘాలందరూ కూడా ముందుకు రావాలి, కదిలి రావాలి. దాన్ని